హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఈ మధ్య ట్రెండ్ అవుతున్న లెమన్ కొరియండర్ మ్యాగీని ట్రై చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ వచ్చేసి నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ యూస్ చేస్తున్నాను. అవి ఫస్ట్ బాయిల్ చేసేసుకుంటున్నాను. బాయిల్ చేసుకొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్. అండ్ దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, హాఫ్ లెమన్. నాకు పులుపు ఎక్కువ ఇష్టం ఉండదు, సో నేను హాఫ్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ ఇష్టం ఉంటే ఫుల్ లెమన్ ఒకటి తీసేసుకోండి. సో నేనైతే ఇక్కడ నూడిల్స్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఎక్కువ మెత్తగా కాకుండా నార్మల్గా బాయిల్ చేసుకోండి. నాది కొంచెం మెత్తగా అయ్యింది యాక్చువల్గా. నార్మల్గా బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్ అయితే అదిరిపోయింది ఇది. ఇలాంటి ఫుడ్ ఎప్పుడో ఒకసారి మాత్రమే తినండి, రెగ్యులర్గా తినకండి. హెల్త్కి అయితే అంత మంచిది కాదు. సో నేనైతే ఈ డిష్ చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనుకున్నాను. ఈరోజు అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి దీంట్లో వేసి ఫ్రై చేయండి. అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. దాని తర్వాత దీంట్లో మనం కొంచెం సాల్ట్, కారం పొడి అండ్ మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అవి వేసి మంచిగా కలుపుకోండి. నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 2 మసాలాస్ యాడ్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా టేస్ట్ తగ్గుతుందేమో అనేసి 2 అయితే వేసేసుకున్నాను. సో అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. యాక్చువల్గా నేను ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఇదంతా మంచి ఫుడ్ కాదు కదా, నాకు ఎక్కువ వేసుకోవడం ఇష్టం లేదు. అందుకని కొంచెం ఆయిల్ తగ్గించాను. కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ యాడ్ చేసుకోకండి, అంత మంచిది కాదు హెల్త్కి. సో అంతా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలి. నేను చెప్పాను కదా నాది కొంచెం సాఫ్ట్ అయింది, అందుకని కొంచెం అతుక్కునేలాగా ఉంది. అలా కాకుండా నార్మల్గా పర్ఫెక్ట్గా బాయిల్ చేసుకోండి. సో లాస్ట్కి కొరియండర్ అండ్ హాఫ్ లెమన్ ఉంది కదా, ఆ జ్యూస్ అనేది దీని మీద పిండండి. కొంచెం కలిపేసుకొని తినండి. రియల్గా చెప్తున్నాను, టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది, అందుకే నేనైతే ట్రై చేసిన. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉండే. యూజువల్గా నేను మ్యాగీ ఎక్కువ తినను, జస్ట్ ట్రై చేద్దామని అయితే చేసుకున్నాను. అంటే లైక్ నేను స్కూల్ నుంచి రాగానే కొంచెం క్రేవింగ్స్ ఉండే తినాలి ఏమైనా హాట్గా అనేసి. సో ఇదైతే ట్రై చేసిన.